కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం నిఫ్టీ చూసినట్లయితే దగ్గర మనకి 100 పాయింట్స్ అప్లో క్లోజ్ అవడం జరిగింది. 25,151 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ కానీ సో ఆల్ ఇండిసెస్ కొంత మనకి పాజిటివ్లో ట్రేడ్ అయినా మనకి ఇది స్మాల్ క్యాప్ వచ్చేసి కొంత నెగిటివ్లో మనము చూస్తున్నాము. 0.72% మంచిగా మనకి కనబడిందండి, మనకి నెగిటివ్ ఇంపాక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది నిఫ్టీ బ్యాంక్ చూసినట్లయితే నిన్న బాగా పడింది, కాకపోతే ఈరోజు రికవరీ ఉంటుంది అనుకున్నాము, ఆ రికవరీ లేదు. అండ్ మోర్ ఓవర్ గ్లోబల్ మనకి గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు 25,281. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ 130 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి యూరప్ కానీ యుఎస్ కానీ మనకి అప్లో అయితే ఇక్కడ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. సో దీన్ని బట్టి మనకి రేపు మార్కెట్ కొంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉండవచ్చు అన్నట్టు చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనకి ఇంపార్టెంట్ డేటా ఏంటంటే రిలయన్స్ ఏజిఎం మీటింగ్ అయితే జరిగింది. సో అందువల్ల ఏంటంటే రిలయన్స్ వచ్చేసి బోనస్ షేర్స్ అయితే ఇష్యూ చేశారు. సో బోనస్ షేర్స్ అంటే ఏం లేదండి, మీరు ఇక్కడ చూసినట్లయితే రిలయన్స్ షేర్ మీరు ఇక్కడ చూసినట్లయితే 33,000 మనకి ఇక్కడ చూసినట్లయితే 3,000 దాకా ఉంది రిలయన్స్ షేరు. సో ఈ రిలయన్స్ షేర్ ఎప్పుడైతే బోనస్ షేర్స్ 1:1 అన్నారో ఈ 3,000 కాస్త 1,500 అయ్యి మీకు ఒకవేళ 1 షేర్ ఉంటే దానికి ఇంకో 1 షేర్ యాడ్ అయింది, అంతేగాని మీ యొక్క వాల్యుయేషన్లో ఎలాంటి మార్పు అయితే ఉండదు. సో ఇక్కడ మీకు వచ్చేసి 1 షేర్ ఉంటే అది మీకు 2 షేర్స్ అయింది, కాకపోతే ఈ 3,000 వాల్యూ కాస్త మీకు 1,500 అయింది. సో మీ యొక్క పోర్ట్ఫోలియోలో రిలయన్స్ సంబంధించి వాల్యుయేషన్ సంబంధించి ఎలాంటి మార్పు అయితే ఉండదు, అదైతే మీరు ఒకసారి గమనించాలి. సో బోనస్ షేర్స్ ఇస్తున్నారు కాబట్టి నాకు ఎక్స్ట్రా యాడ్ అవుతాయి షేర్స్ అనేది అనుకోవద్దు. ఇది వచ్చేసి హాఫ్ ప్రైజ్ అయ్యి మీకు ఒక ఎక్స్ట్రా షేర్ అయితే యాడ్ అయింది. ఓకే, అదే మనకి ఇక్కడ డిస్కస్ చేశారండి బోనస్ షేర్స్ ఇస్తున్నట్లుగా. నెక్స్ట్ వచ్చేసి ఇది TV18 నెట్వర్క్ 18 వచ్చేసి మనకి ఏదైతే RIL డిస్నీ మర్జర్ అనేది ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా వాటి యొక్క షేర్స్ బాగా పెరిగినాయి అండి, వాటి యొక్క షేర్స్ బాగా పెరిగినాయి. సో అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, మీరు ఇక్కడ చూడండి. TV18 నెట్వర్క్ 18 ఇది ఈ రెండు అండి. దగ్గర మనకు వచ్చేసి నియర్ అబౌట్ 10% మనకి అప్పర్ సర్క్యూట్లో ట్రేడ్ అయ్యి తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో ఇవి ఇంకా మనకు వచ్చేసి కొంత మనకి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు ఈ షేర్స్ మీద, అది మీరు ఒకసారి చూడాలి. మేజర్గా రిలయన్స్ మనకి బోనస్ షేర్స్ ఇస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ 5 అనేది డేట్ ఇచ్చారు కాబట్టి సో కొంత ఎప్పుడైతే మనకి ఈ 3,000 షేర్ 1,500 అవుతుందో కొంత లిక్విడిటీ అనేది సో మన రిటైల్ ఇన్వెస్టర్స్ స్మాల్ ఇన్వెస్టర్స్ ఈ 1,500 కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో కొంత ప్రైస్ మూమెంటం అయితే ఉంటుందండి రిలయన్స్లో, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కొంత ప్రైస్ మూమెంటం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు దాకా స్టాగ్నెట్గా ఉంది, ఇప్పటి నుంచి కొంత ప్రైస్ మూమెంటం అయితే ఉంటుంది రిలయన్స్ షేర్స్. ఓకే, ఈవెన్ మీరు TV18 కానీ నెట్వర్క్ 18 కానీ మీరు అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ అదానీ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఈ 1 ఇయర్లో దగ్గర 11.6 lakh crores వచ్చినట్లుగా చూస్తున్నారు. సో మనకి హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత ఎంతైతే ఫాల్ అయిందో అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయిందండి, బాగా బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ నా వచ్చేసి మనకి ఏషియా రిచెస్ట్ పర్సన్ కూడా మనకి గౌతమ్ అదానీ గారు అన్నట్లుగా కూడా మనకి వచ్చింది ఇప్పుడు స్క్రోలింగ్. ఓకే, సో ఇండియా రిచెస్ట్ పర్సన్ మనకి అంబానీని దాటిపోయి మళ్ళీ అదానీ వచ్చినట్లుగా కూడా స్క్రోలింగ్ అయితే వస్తుంది, అది మీరు చూడాలి. సో ఎప్పుడైతే ఒక రిపోర్ట్ అనేది బాగా షేర్స్ కొలాప్స్ అవుతాయో, ఎప్పుడైతే మన రిపోర్ట్లో ఎప్పుడైతే షేర్స్ కొలాప్స్ అవుతాయో బాగా అంటే దగ్గర 5 రూపీస్ ఉన్నది 1 రూపీ రావటం, అంటే 5,000 నుండి 1,000 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే కొంత పాజిటివ్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్ ఈ 1,000 కాస్త నియర్ అబౌట్ ఆ 5,000 టచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో దీన్ని వచ్చేసి ఇలాంటి షేర్స్ మనము అట్లీస్ట్ 10,000 5,000 అన్న పెట్టినా మన పోర్ట్ఫోలియోలో మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, సో ఫుల్ ఫ్లెడ్జ్ పెట్టకపోయినా కొంత అమౌంట్ అయినా మీరు ఒకటి అట్లీస్ట్ 10% 15% అయినా అలాంటి షేర్స్లో అయితే మీరు పెడితే మనకి మంచి రిటర్న్స్ అయితే కనబడతాయి. ఓకే, నెక్స్ట్ ఇది RVNL వచ్చేసి దగ్గర సేల్స్లో ప్రాఫిట్లో Q1 బాగా డ్రాప్ ఉంది, నియర్ అబౌట్ 25% డ్రాప్ ఉంది సేల్స్లో కానీ ప్రాఫిట్లో కానీ. అందువల్ల మార్కెట్లో RVNL బాగా కరెక్షన్ అయితే వస్తుంది అన్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ చూద్దామండి RVNL షేరు. సో ఇది ఆల్ టైమ్ హై ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం మనం. ఓకే, సో ఇది మనకి ఆల్ టైమ్ హై వచ్చేసి 641 ఉంది. సో 579 అంటే పర్లేదు, మరీ అంత డ్రాబ్యాక్ అయితే దీనిలో అయితే కనబడతలేదు. కాకపోతే ఏంటంటే కొంత ఇది ఒక రేంజ్ అయితే క్రియేట్ చేస్తుంది, మనం వచ్చేసి దీన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక వన్స్ బ్రేక్ అయితే అయిన తర్వాత 596 ఈ లెవెల్స్ 600 లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత మనం అప్ సైడ్ ఎంటర్ అవుతామండి. ప్రస్తుతం అయితే మీరు అలా హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఇది వచ్చేసి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. వన్స్ ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత మనం చూద్దాము. సో 600 అబవ్ నేను ఇది బుల్లిష్ ప్యాటర్న్ అనేది చూస్తాను. కాకపోతే మనకి రిజల్ట్స్ అనేది
తక్కువ ఉంది కాబట్టి సో ప్రస్తుతం ఈ షేర్ని మనం హోల్డ్లో పెడతామండి. ఓకే, ఇక్కడ మీకు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూపించాలని అనుకున్నాను. సో ఇది వచ్చేసి మనము ఈరోజు 15 మినిట్స్ క్యాండిల్ చూపిస్తున్నాను మీకు. ఓకే, 15 మినిట్స్ క్యాండిల్ చూపిస్తున్నాను. నియర్ అబౌట్ నిఫ్టీ 25,000 పిఈ. ఇది వచ్చేసి సెప్టెంబర్ ఎక్స్పైరీ కదండి, ఈరోజు ఎక్స్పైరీ తీసుకుందాం. ఓకే, ఈరోజు ఎక్స్పైరీ తీసుకుందాం, మీకు మంచి ఇది కేస్ స్టడీ లాగా ఉపయోగపడుతుంది. 15 మినిట్స్ క్యాండిల్ తీసుకున్నాను. నియర్ అబౌట్ జస్ట్ 5 రూపీస్ దగ్గర ఉన్నదండి. ఇది 5 రూపీస్. మీరు రైట్ సైడ్ చూడండి, నేను ఏదైతే మీకు చూపిస్తున్నానో కర్సర్. సో రైట్ సైడ్ వచ్చేసి 6 రూపీస్ దాకా కనిపిస్తుంది. సో ఇది ఎప్పుడైతే దగ్గర ఇది 2 o'clock క్యాండిల్, 2 o'clock క్యాండిల్ రైట్ సైడ్ చూడండి. సో 5 రూపీస్ 6 రూపీస్ దగ్గర ఉన్నది కాస్త మనకి 75 రూపీస్ ఉందండి, 75 రూపీస్. సో ఇలాంటి ఏంటంటే మనకి చాలా అరుదుగా రేర్గా దొరుకుతాయి. సో ఇది వచ్చేసి ఇక్కడ క్యాండిల్ 5 రూపీస్ ఉన్నది డైరెక్ట్ 75 రూపీస్ అయిపోయింది. సో ఎన్ని టైమ్స్ అనేది మనకి ప్రాఫిట్ అనేది కనబడుతుందో చూడండి. అట్లీస్ట్ ఈ 50 రూపీస్ దగ్గర మీరు ఎగ్జిట్ అయినా కానీ 5 రూపీస్కి ఆల్మోస్ట్ 10 టైమ్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 10 minutes. ఓకే, సో మీరు ఒకవేళ 5,000 పెట్టుంటే అది 50,000. ఓకే, సో రిస్క్ రివార్డ్ రేషియో అండి. సో ఇలాంటివి మనం అప్పుడప్పుడు ఏంటంటే మనము ఇలాంటి జాక్పాట్ కూడా మనకి తగులుతూ ఉండాలి. సో ఇవేంటంటే మేజర్గా మంత్లీ ఎక్స్పైరీ, కాంట్రాక్ట్ ఎక్స్పైరీ నాడు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు నిఫ్టీ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ కాబట్టి ఇలాంటి మనకి మిరాకిల్ అనేది జరిగింది. ఇవేంటంటే మంత్లీ వన్స్ ఆర్ 6 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి జరుగుతూ ఉంటాయి. అలాంటి మనం జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. ఓకే, సో మనకు వచ్చేసి ఎనీహో ఈరోజు కాంట్రాక్ట్ అయిపోయింది 29th ఆగస్టు. మంచి ట్రేడ్ అయితే ఇక్కడైతే కొంతమందికి ఇచ్చింది. సో ఎవరైతే మనకి క్యాచ్ చేశారో మంచి ట్రేడ్ అయితే ఇచ్చిందండి. సో తర్వాత మళ్ళీ మనకి ఫాల్ అనేది జరిగింది అండ్ క్లోజింగ్ వచ్చేసి 25 పైసా క్లోజ్ అయింది. సో చూడండి, అంటే మనకు వచ్చేసి 75 రూపీస్, 5 నుంచి 75 రూపీస్, తర్వాత 25 పైసా, జీరో అయిపోయింది ఆల్మోస్ట్. సో మనం ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ అనేది మనకు తెలియాలి. ఎంట్రీ ఎగ్జిట్ అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనము ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోలేకపోతే అట్లీస్ట్ లాస్ అన్నా మనము మినిమల్ లాస్ అయినా మనం వచ్చేసి ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, లేకపోతే మన క్యాపిటల్ కొలాప్స్ అయిపోతుంది. చూసారుగా 25 పైసా. సో మీరు 5 రూపాయల దగ్గర కొన్నది 25 పైసా అయిపోయింది. కాకపోతే ఇది 5 రూపాయలది 75 రూపీస్ కూడా వెళ్ళింది. సో మీరు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది మీకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ట్రేడర్స్కి చాలా ఇంపార్టెంట్. ఎమోషన్స్ అయితే క్యారీ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సో నాకు రేపు ఈ 25,175 జస్ట్ 20 రూపీస్ అప్ సైడ్ నేను చూసుకుంటున్నాను. నిఫ్టీ వచ్చేసి నాకు ఈ 25,175 ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో నాకు సో ఆల్ టైమ్ హైస్ ట్రేడ్ అవుతుందండి. నాకు 25,300 లెవెల్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. యాజ్ ఫర్ మనకి నిఫ్టీ కానివ్వండి, మన బుల్లిష్ మూమెంటం ఎప్పుడైతే మనకి ఫెడ్ అయితే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ చెప్పాడో, కట్ ఉండొచ్చు, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండొచ్చు అని. సో మార్కెట్లో బుల్లిష్ మూమెంటం అయితే స్టార్ట్ అయింది. సో రేపు 25,300 లెవెల్స్ ఒకవేళ ముందు వచ్చేసి రేపు నా ఎస్టిమేషన్ ప్రకారం రేపు ముందు వచ్చేసి మార్కెట్ అప్ స్వింగ్ పెడతాడు. తర్వాత మధ్యాహ్నం నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ చేస్తాడు. సో మధ్యాహ్నం అంటే యూరోప్ మార్కెట్స్ 1 PMకి ఓపెన్ అవుతాయి కదా, అప్పటి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ చేస్తాడు. ముందైతే నాకు బుల్లిష్ అయితే కనిపిస్తుంది మార్కెట్లో రేపు ఉండొచ్చు అని. ఓకే, సో 25,175 అనేది క్రాస్ అయితే మాత్రం మీరు కాల్ ఆప్షన్ సైడ్కి వెళ్ళిపోండి. ఓకే, నెక్స్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ చూస్తాను. బ్యాంక్ నిఫ్టీ నాకు ఎప్పుడైనా 51,300 లెవెల్స్ అనేది చాలా క్రూషియల్గా యాక్ట్ చేస్తుంది. సో ఈ రోజు కూడా అంత మంచి మూమెంటం అయితే లేదు బ్యాంక్ నిఫ్టీ. నాకు ఎప్పుడైతే ఇది రేపు 51,200 లెవెల్స్ చూడండి. సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే నేను క్రాస్ అవుతూ ఉంటాయో, నేను ఇది డిలీట్ చేస్తున్నాను. సో నాకు ఈ లెవెల్స్ 51,200 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటాయో నాకు రేపు 51,500 లెవెల్స్ దాకా టచ్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది హోల్డ్ చేశాడు కాబట్టి నాకు ఈ 51,200 లెవెల్స్ క్రాస్ అవుతూ ఉంటే నేను ఆటోమేటిక్గా బయింగ్ సైడ్కి వెళ్తాను. ఇటు 51,000 రౌండ్ ఫిగర్. సో 100 పాయింట్స్ నేను స్టాప్ లాస్ తీసుకుంటున్నాను విత్ 300 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటంకి. ఓకే, సో వన్స్ 51,500 తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగవచ్చు మధ్యాహ్నం నుంచి. ఎందుకంటే మనకు వచ్చేసి బాగా మూమెంటం అయింది, అందులో 2 days హాలిడేస్ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరగవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మీ యొక్క సపోర్ట్ కావాలని నా యొక్క ఈ ఛానల్ బాగా ఫాస్ట్గా గ్రో అవడానికి. ఓకే,
థ్యాంక్ యూ. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.